ఇంగ్లాండ్తో జరుగుతున్న కీలకమైన 4వ టెస్టులో టీమిండియా బౌలర్లు రాణించారు. తొలి రోజు ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలమయ్యారు. రాంచీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీకి మారుపేరుగా నిలిచాడు. అసలైన నాయకుడి లక్షణాలు ఎలా ఉంటాయో ఈ మ్యాచ్లో చూపించాడు. లంచ్ టైంలో విరామానికి దిగుతున్న సమయంలో రోహిత్ చేసిన పనికి అంతా ఫిదా అయ్యారు. మరి ఇంతకీ హిట్ మ్యాన్ చేసిన ఆపనెంట్ ఇప్పుడు చూద్దాం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్కు ఊహించని షాక్ ఇచ్చాడు డెబ్యూ బౌలర్ ఆకాశ్దీప్. ఆడుతుంది తొలి మ్యాచ్, పైగా బజ్బాల్ స్ట్రాటజీతో ముందుకెళ్తున్న ఇంగ్లాండ్ టీంపై. దీంతో సహజంగానే కొత్త బౌలర్కు కాస్త బెరుకుండడం సహజం, కానీ అవేవి తనకు లేవంటూ రెచ్చిపోయాడు అరంగేట్ర బౌలర్ ఆకాశ్దీప్. ఇంగ్లీష్ టీం టాప్ ఆర్డర్ను తక్కువ పరుగులకి కుప్పుకొల్చి శభాష్ అనిపించుకున్నాడు. బెన్ డకెట్, ఒలిపోప్, జాక్ క్రాలే లాంటి స్టార్ బ్యాటర్లను పెవిలియన్కు పంపి టీమిండియాకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు ఈ 27 ఏళ్ల బౌలర్. ఇక అతడికి అంతే గౌరవం ఇచ్చి కెప్టెన్గా మరో మెట్టు పైకి ఎక్కాడు రోహిత్ శర్మ. అసలు ఏం జరిగిందంటే, ఇంగ్లాండ్ లంచ్ టైంకు కీలక వికెట్లు కోల్పోయింది. అందులో ముఖ్య పాత్ర పోషించాడు అరంగేట్ర బౌలర్ ఆకాశ్దీప్. దీంతో లంచ్ టైంలో గ్రౌండ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు రోహిత్ వెనక్కి జరిగి ఆకాశ్దీప్ను ముందుకు రమ్మని చెప్పి అతని వెనకాల టీమిండియా ఆటగాళ్లంతా నడిచారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట వైరల్గా మారడంతో రోహిత్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్. సాధారణంగా లంచ్ టైంలో కానీ ఆట ముగిసిన తర్వాత కానీ డ్రెస్సింగ్ రూమ్కు వెళ్ళేటప్పుడు ముందు కెప్టెన్, ఆ తర్వాత అతని వెనుక ప్లేయర్లు నడుస్తారు. కానీ ఇందుకు భిన్నంగా అద్భుతంగా బౌలింగ్ చేసిన డెబ్యూ ప్లేయర్కు గౌరవం ఇచ్చి తన నాయకత్వ లక్షణాన్ని చాటుకున్నాడు హిట్ మ్యాన్. మరి రోహిత్ చేసిన పనిపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.